పాపం మిడిల్ క్లాస్ పేరెంట్స్ తిని తినక లక్షలు కూడబెట్టి కాలేజీలు కడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో చూసారా? పిల్లలకి అన్నంలో పురుగులు, కాక్రోచెస్ వస్తున్నాయంట, అన్నంలో పురుగులు వస్తున్నాయంట. చాలా మంది రీసెంట్ గా కాలేజీల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ర్యాంకులు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించవచ్చు, కానీ పిల్లల ఆరోగ్యం పోతే మళ్ళీ వస్తుందా? మీ పిల్లలు ఎలా చదువుతున్నారనే కాదు, వాళ్ళ హెల్త్ ఎలా ఉందని కూడా పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఒకసారి కనుక్కోండి. వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఎలా పెంచుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది, ఒక జైల్లో తయారు చేసేస్తున్నారు. వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది, క్లాస్ రూముల్లో వెంటిలేషన్ లేదు, ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ ఇస్తున్నారట. ఆఖరికి ఆడపిల్లలకి పీరియడ్స్ కూడా రావట్లేదంట. కొంచెం నాలెడ్జ్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు. హెల్త్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు మహేష్ బాబు గారు వాళ్ళ కూతుర్ని అబ్రాడ్ ఎందుకు పంపిస్తారో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ పిల్లలు అనుభవిస్తున్న పెయిన్ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అలాంటి కాలేజీల్లోనే చదివి ఇచ్చాను అనమాట. ఎంతమంది చైతన్య నారాయణ కాలేజ్ చదివారో స్టూడెంట్స్ ఎంతమంది చూస్తున్నారో ఒకసారి లైక్ చేయండి. బాత్రూమ్స్